వస్తుందన్న వస్తుంది ప్రింట్ వేస్తుంది. కొత్త మిషన్ కాబట్టి ఇంకా కొద్ది రోజులు స్టాండర్డ్ వేయండి ప్రింటింగ్. ఓకేనా ఓకేనా ఎప్పుడు స్టాండర్డ్ లో ప్రాబ్లం అయితే మళ్ళీ హైలో వేయండి. ఓకేనా ఓకే సార్. హై వాడేసినాం అనుకో అవునులే ఎటు పిన్న పోతుంది. ఓకేనా స్టాండర్డ్ లో ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ హై. ఓకేనా మన వాళ్ళు ఏం చేస్తాం క్వాలిటీ రావాలని చెప్పి ఒకేసారి హై కొమ్మరా ఒకేసారి దాన్ని తలకాయ తుంచి అక్కడ వాడేసేది. సరేనండి ఓకే థ్యాంక్స్ నా. టూలైట్ అట్లా సెట్ చేసుకో. టూలైట్ అట్లా సెట్ చేసి సెట్టింగ్స్ సెట్ అది ఇప్పుడు సేవ్ లో ఉంటుంది. ఓకేనా దాని మీద క్లిక్ చేస్తే ఈసారి ప్రింటింగ్ దీంట్లో నీకు 1218 సేవ్ అయి ఉంటుంది. ఆ సేవ్ దాన్ని క్లిక్ కొట్టుకుని ఆటోమేటిక్గా 1218 ప్రింట్ వచ్చేస్తుంది. ఓకేనా అన్ని అదే మరిగా 1218 12:8 ఓకేనా 8/6 ఏవైతే ప్రింట్లు వాడతావో అవన్నీ సెట్ చేసి పెట్టుకో ఈజీగా. ఓకేనా ప్రతిసారి పోయి సెట్ ఇంచెస్ అవన్నీ మార్చుకున్నప్పుడు లేదు. ఓకే థ్యాంక్స్ నా. ఓకేనా ఓకేనా అంటే కదా ఫుల్ వచ్చింది. ఇది పెట్టు చేద్దాం. ఎంత ఇంచెస్ అది డిఫరెన్స్ చూడండి. అప్పుడే ప్రింట్కి ఇప్పుడే ప్రింట్కి. అప్పుడే యూజర్ డిఫైన్డ్ వచ్చింది. సిస్టంలో డిఫాల్ట్గా ఉండే A3 ఇచ్చాము. ఇది యూజర్ డిఫాల్ట్ సిస్టంలో ఉండే A3 ప్రింటింగ్ సెట్టింగ్కి. ఇది మనం మాన్యువల్గా ఇంచెస్ సెట్ చేసుకొని పెట్టుకొని ఇచ్చాం కాబట్టి సో ఎగ్జాక్ట్గా 1218 సైజులు కరెక్ట్గా వచ్చింది ఫోటో ప్రింట్. ఇది సిస్టమ్ త్రూ మనం వచ్చిన ఆటోమేటిక్ సెట్టింగ్ కాబట్టి కొద్దిగా దాదాపుగా 2.5 ఇంచు గ్యాప్ వచ్చింది. ఇటుపక్క కూడా ½ ఇంచి గ్యాప్ వచ్చేసింది. సో ఈ విధంగా ఉంటే ఫ్రేమ్కి సెట్ కాదు కాబట్టి ఇది వేస్ట్ అయింది మనకు. బట్ నో ఇష్యూ, మనం ఫస్ట్ టైం ట్రైన్ చేసాం కాబట్టి మీకు అలాంటి మిస్టేక్స్ లేకుండా ఉండాలి కాబట్టి మీరు యూజర్ డిఫైన్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని దాంట్లో మీరు మీ దగ్గర ఎలాంటి పేపర్ ఏ సైజ్ పేపర్ అయితే ఉందో ఫోటో పేపరు ఆ సైజ్ ఇంచెస్లో కన్వర్ట్ చేసుకుని విడ్త్ ఎంత ఉంది హైట్ ఎంత ఉంది చూసుకొని రిజల్యూషన్ 300 పెట్టుకుని ప్రింట్ ఇచ్చారంటే సరిపోతుంది. స్టాండర్డ్లో పెట్టుకొని ఇచ్చుకొని కొత్త ప్రింటర్ కాబట్టి బై ఛాన్స్ వాడంగా మీకు ఏదైనా హెడ్లో ప్రాబ్లం వచ్చింటే అప్పుడు హెవీ పెట్టి ప్రింట్ వేసుకోండి. సో ఎప్సన్లో అయితే నాకు చాలా బాగా అనిపించింది క్వాలిటీ. చూడండి ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ Epson L18050 printer. Subscribe my YouTube channel.